ట్రంప్ మీద వరుసగా రెండోసారి కాల్పులు. ఇక్కడే ఒక కీలకమైనటువంటి పాయింట్ ఎలన్ మాస్క్ వాడాడు. ఇంతకీ ఒక్క ట్రంప్ మీద కాల్పులు ఎందుకు జరుగుతాయి? ఎక్కడైనా ఏ దేశంలోనైనా సరే ప్రభుత్వం మీద కోపం వస్తే ప్రభుత్వాన్ని ద్వేషించాలి. ఇప్పుడు అక్కడ ఎవరు ప్రభుత్వంలో ఉంది? జో బైడెన్, ఆయన తరపున ఇప్పుడు కమలా హ్యారిస్. వాళ్ళు మళ్ళీ ఎన్నిక కావాలనుకుంటున్నారు. అదే పార్టీకి సంబంధించిన సానుభూతిపరుడైనటువంటి వ్యక్తి వచ్చి ట్రంప్ని మాత్రం బ్రతకనేనంటున్నాడు. ట్రంప్ని చంపేటందుకు కుట్ర చేశాడు, నిన్న పోలీసుల అదుపులో ఉన్నాడు. ట్రంప్ మీదనే ఎందుకు పదే పదే దాడులు జరుగుతున్నాయి అన్నది ఎలన్ మాస్క్, ఎవరైతే ట్విట్టర్ CEO, రైట్ చేసినటువంటి పాయింట్. అసలు లెక్క అక్కడే ఉంది. ఏంటి అంటే జాతీయవాదాన్ని వ్యతిరేకించే భావజాలం అన్నటువంటిది ప్రపంచంలో కమ్యూనిస్టులు చేస్తారు. వాళ్ళ దేశంలో జాతీయ భావం అపారంగా ఉంచుకుంటారు. రష్యా, ఉత్తర కొరియా, చైనా, ఆ దేశానికి వ్యతిరేకంగా మనం మాట్లాడితే బతకనిస్తారా? ఖచ్చితంగా వాళ్ళ దేశాల్లో జాతీయవాదం ఉండాలని కోరుకుంటారు. కానీ మిగతా దేశాల్లో జాతీయవాదాన్ని వెటకారం చేస్తారు, వెక్కిరిస్తారు, విమర్శిస్తారు, దాని మీద దాడులకి పాల్పడతారనడానికి సాక్ష్యం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు. భారతదేశంలో జాతీయవాదం తప్పు, రష్యాలో జాతీయవాదం కరెక్ట్, ఉత్తర కొరియాలో జాతీయవాదం కరెక్ట్, చైనాలో జాతీయవాదం కరెక్ట్. అట్లాంటిది వాళ్ళే ఇప్పుడు అమెరికాలో పెరుగుతున్నారనడానికి సాక్ష్యం ఇది.